త్వరగా తిను. భలే 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 హహా సఖూ, ఇంత రుచికరమైన బొబ్బట్లని నా జీవితంలో నేను ఎప్పుడూ తినలేదు. భలే. స్వామి, మీకేమైంది స్వామి? దేవి, ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నిజం. లేదు స్వామి, మీరేదో బాధలో ఉన్నారు. నేను తప్పు చేశాను, అనవసరంగా మిమ్మల్ని అనుమానించాను స్వామి. ఇందాక మీరు భోజనానికి కూర్చున్నారు, బొబ్బట్టు తినడం కూడా ప్రారంభించారు, కానీ అంతలోనే కింద పెట్టేశారు. అంటే ఖచ్చితంగా మీకు ఇష్టమైన భక్తులెవరో మనిద్దరి మధ్య వచ్చారు. అరే, తనకి తెలిసిపోయిందా? తను చేసిన తప్పు వల్లే బాధపడుతున్నానని కనిపెట్టేసింది. ఏమండి, నేను తప్పు చేశానండి. నా వంక అలా చూస్తున్నారేమిటి? సరే, ఏం తీసుకురాను? అల్లం, నిమ్మకాయ, ఏం కావాలి చెప్పండి. అరే, నాకేమీ వద్దు. నువ్వు నా పక్కనే ఉన్నావు, నాతో ప్రేమగా మాట్లాడుతున్నావు. నాకు కడుపు నొప్పి లేదు. నిజంగానే అంటున్నారా? నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అయితే నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో దేవి. వాస్తవం ఏంటో నీకే బోధపడుతుంది. అనవసరంగా నోరు జారాను. ఇప్పుడు నిజమేంటో తనకు తెలిసిపోతుంది. బాగా అబద్ధాలాడుతున్నారు. సక్కు చేసిన మొదటి బొబ్బట్టు తిన్నారు, అది రుచిగా లేనట్టు నా దగ్గర ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? నేను అస్సలు ఒప్పుకోను. తను చిన్నపిల్ల దేవి. నేను సక్కు గురించి మాట్లాడడం లేదు. ఇంత చిన్న వయసులో తను బొబ్బట్లు చేసింది, అవి తినిగిపోయినా కూడా నిజంగా అది చాలా గొప్ప విషయం కదా. మీరెందుకు నా దగ్గర నాటకాలు ఆడారు?